ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషులు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవ్వడును దాన్ని కొట్టివేయడు, దానిలో మరి ఏమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయచ్చు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక ధర్మశాస్త్రము మూలముగా కలిగినది కాదు, వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకును వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికిని ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతి క్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములను విరుద్ధమైనదా? అట్లానరాదు. జీవింపచేయు శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలంగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా కలిగినది వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడుచున్నట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు చాలా సువిశేషమైన మాటలను ఆయన మనకు వర్ణించి లేక వివరిస్తూ తెలియజేస్తా ఉన్నాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనకు తెలియజేస్తూ ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం మూలంగా కలిగింది కానీ ధర్మశాస్త్రం బట్టి కలగలేదు. అయితే అబ్రహాంకు దేవుడు చేసినటువంటి ఆశీర్వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అన్యజనులందరికీ కలగడానికి తనది విశ్వాసం ఉంచిన వారికి అది అనుగ్రహింపబడినట్టుగా క్రీస్తు మన కొరకు శాపమై మనను ధర్మశాస్త్రం నుండి ఆయన విమోచించే విమోచకుడై ఆయన ఉన్నాడు. ఇందును గూర్చి వ్రాను మీద వేలాడుతున్న ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ ధర్మశాస్త్రంలో పాపం చేసిన వాడు ఎవరైనా సరే, మరి దోషి అయిన వాడు, శాపగ్రస్తుడైన వాడు మ్రానుపై వేలాడుతున్నాడని చెప్పేసి మాట ఉంది కదా. సో ఈ మ్రానుపై వేలాడినటువంటి వాడు ఎవడంటే, సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడే చేసిన ఒడంబడికైనను స్థిరపరచబడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దాంతో మరేమీ కలపడు.
సామాన్యమైన మనుషులు కనుక ఒక ఒడంబడిక నిబంధన చేస్తే అది దాన్ని తీసేయరు, దాన్ని ఎవరు కొట్టివేయరు, కానీ ఖచ్చితంగా అది నెరవేర్చాలని చెప్తారు. తండ్రి అయిన దేవుడు పాప నిమిత్తము ఒకడు వేలాడాలి అని చెప్పి ఆయన ఇచ్చాడు. కనుక వాగ్దానం నెరవేర్చిన వాడు యేసు ప్రభు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని బహువచనం వాడలేదు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లు నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తే. దేవుడు వాగ్దానం చేసినప్పుడు నీ సంతానమునకును అని ఏ ప్రభు అయిన యేసు అంటే ఒక వ్యక్తి గురించి చెప్పారో ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అది మనం గుర్తుంచుకోవాలి. అనేకుల గురించి ఆయన చెప్పలా. సో ప్రభు అయిన యేసుక్రీస్తు తన్నైన దేవుడు వాగ్దానం చేసిన అబ్రహాం సంతానంగా కూడా ఎంచబడుతుంది. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయుచుండనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయబడదు. దేవుడు ఒక నిబంధన చేసినప్పుడు ఆ నిబంధన ఎప్పటికీ కొట్టివేయబడదు. 430 సంవత్సరాలు అనగా ఇశ్రాయేలీయులు మరి వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సుమారుగా 430 సంవత్సరాలు బానిసగా ఉండి అక్కడి నుంచి విడుదల పొందిన తర్వాత వారు ప్రయాణం వచ్చినప్పుడు సీనాయి పర్వతం మీద వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అయితే ఆ యొక్క 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్ర వాగ్దానములు నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయబడదు. దేవుడు కొన్ని నిబంధనలు స్థిరపరిచి ఉన్నాడు, అది కొట్టివేయబడదు. దేవుడు తను ఏదైతే అనుకుంటున్నాడో అబ్రహాంకి చెప్పాడు, నీ సంతానం మూలంగా నేను ఆశీర్వదిస్తానని. ఆ సంతానము ఎవరో ఏంటి అనేది మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది, ధర్మశాస్త్రం మూలంగా కాదు కానీ యేసుక్రీస్తు మూలంగా. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లనే దానిని అనుగ్రహించెను. ఇక్కడ గమనించాలి, ధర్మశాస్త్రం మూలంగా యేసుప్రభు పుట్టి యేసుప్రభు ఇలా జరిగిస్తాడు అని చెప్పబడలేదు. కానీ అబ్రహాముకి నీ సంతానం మూలంగా భూమి యొక్క ప్రతి వంశములు ఆశీర్వదింపబడును అన్నాడు. కనుక అబ్రహాము ఆ రోజు విశ్వాసం మూలంగా ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న సకల మానవ జాతి, సకల ప్రజలు తనైన దేవుని యందు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కనుక అబ్రహామునకు వాగ్దానం వల్లనే దానిని అనుగ్రహించాడు, కానీ ధర్మశాస్త్రం మూలంగా అబ్రహాముకు ఆశీర్వాదం రాలేదు. కనుక ఈరోజు సకల ప్రజలైన మనము ధర్మశాస్త్రం పాటిస్తేనే ఆశీర్వదింపబడతాం అనేది కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము చేతనే మనము ఖచ్చితంగా మరి ఆశీర్వాదానికి వారసులంగా జీవిస్తామని మనం గ్రహించాలి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతి క్రమమును బట్టి దానికి తర్వాత ఇయ్యబడినో అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడినో. అయితే ధర్మశాస్త్రం ఎందుకు అనే మాటను మనం గమనిస్తున్నాం. వాగ్దానం చేయబడింది ఆ సంతానం వచ్చే వరకు అది ఒక క్రమ పద్ధతిలో ఉండడానికి వాగ్దానం ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కానీ ఆయన చెప్పినటువంటి ఆ మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అది కొట్టివేయబడుతుంది. ఆ విషయాన్ని మనం పాటించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే ఆయన మనకు మధ్యవర్తి. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తును మధ్యవర్తిగా పంపించాడు. ఎందుకంటే దేవునికి మానవునికి ఉన్న సంబంధము తెగిపోయి మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ తేడాను గమనించి మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏ విధంగా మనము విమోచించబడాలో దాని గురించి ఆయన ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరుద్ధమైనదా? ధర్మశాస్త్రం దేవుడు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ఉందా? కాదు, అట్లన రాదు. జీవింపచేయు శక్తిగల ధర్మశాస్త్రము ఇవ్వబడి ఉన్నడలా వాస్తవముగా నీతి
ధర్మశాస్త్రం మూలంగానే కలుగును గాని, గమనించండి, జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము సాధారణంగా ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఆధ్యాత్మికంగా జీవించడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. జనులు పాపంలో పడిపోకుండా ఉండడానికి, ఆధ్యాత్మికంగా వారు దేవుని యందు భయభక్తి కలిగి ఉండడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అది నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును. సాధారణంగా ధర్మశాస్త్రం మూలంగా ఒక నీతి కలగడానికి అది నియమించబడింది. నీతిమంతుడిగా ఉన్నవాడు అది పాటించాలి అనేటటువంటిది దేవుని యొక్క సంకల్పము. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసు క్రీస్తునందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ధర్మశాస్త్రము చదివినవాడు, ధర్మశాస్త్రం పాటిస్తున్నవాడు పాటించకపోయినప్పుడు ఆయన పాపి అని ఎంచబడుతున్నాడు. కనుక ధర్మశాస్త్రములో లేఖనములు అందరికీ పాపములో బంధించింది. మనం పాపులమని చెప్పి సూటిగా మాట్లాడుతుంది. మన పాపమును బట్టి, మన అతిక్రమమును బట్టి మనం దేవునికి బలులర్పించాలని సూచిస్తుంది. అయితే ఈ ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు తను ఈ భూలోకానికి వచ్చి ఆయన పాపము కొరకు పాపిగా చేయబడి ఆయన పాపులందరి పాపములు తను భరించి వహించి ఆయన అందరి పాపాల నిమిత్తం కలువరి శిలువలో చనిపోయి ఆయన మనకు నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. కనుక విశ్వాసం మూలంగా వాగ్దాన విషయంలో మనకు కలిగిన విశ్వాసాన్ని బట్టి మనకు అనుగ్రహింపబడి ఉన్నటువంటి ఆ యొక్క నీతిమంతులుగా జీవించే భాగ్యము మనము జీవితంలో కలిగి ఉందాం. ధర్మశాస్త్రము మనకు మన పాపములు ఎత్తి మాట్లాడుతూ మనకు పాపంలో బంధిస్తుంది. కానీ యేసుక్రీస్తు పాపం నుంచి విడుదల చేసి ఆయన మనకు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి స్వాతంత్రులుగా చేస్తున్నాడు. కనుక రండి, తలలోంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ఉదయకాశంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము నీతిమంతులుగా బ్రతకాలని, ధర్మశాస్త్రం పాటించాలన్న ప్రభువా పరిస్థితిని కాకుండా మీ యొక్క వాక్యాన్ని మీ అందు విశ్వాసం మూలంగా ప్రభువానైనా మేము నీతిమంతులుగా తీర్చబడి ప్రభువా మేము జీవించడానికి మీరు ఇచ్చిన గొప్ప అద్భుతమైన ఏర్పాటు కొరకు నేను మీ కార్యముల కొరకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.